ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. థ్యాంక్ యూ లార్డ్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదివి సహాయం చేయండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలో క్లేమంతులతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఇటు చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని సేవలో ఆ స్త్రీలు ఏం చేశారు? సహకారులుగా ఉన్నారు. దేవుని సేవలో సహకారులుగా ఉన్నారు కాబట్టి దైవ సేవకుడు చేతులు పైకి లేపి, అయ్యా నాతో పాటు సహకారులుగా ఉన్నారు. నాకు కన్నీళ్ళు వస్తే కన్నీళ్లు తుడిచారు. నాకు కన్నీళ్ళు వస్తే కన్నీళ్లు తుడిచారయ్యా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాతో ప్రయాసపడ్డారు ప్రభు. యా మందిర పరిచర్యలో ఉన్నారు, సువార్త పనిలో ఉన్నారు. వారి పనులను సైతం పక్కకు పెట్టి పరిచర్యలో వాడబడ్డారయ్యా. ప్లీజ్ ప్రభు, వారు దీవించబడాలి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. కొట్టు గట్టిగా చెప్పులు. దేవుని పరిచర్య చేసే వారిని దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు వదిలిపెడతాడా? చెప్పాలా? విడిచిపెట్టాడు. ఆ స్త్రీల పేర్లంట జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయంట. కొట్టు గట్టిగా చెప్పలు. కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా. కృప కలుగునుగా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. దేవుడు మీతో మాటలాడుతా ఉన్నాడు. సంఘ పరిచర్యలో వారు పాల్గొన్నారు, సేవకునితో సహకారులుగా ఉన్నారు కనుక సేవకుడు వారిని మరచిపోకుండా, అయ్యా ఆ బిడ్డలు దీవించబడాలయ్యా, ఆ సహోదరులు దీవించబడాలయ్యా, ఆ సహోదరులు ఆశీర్వదించబడాలయ్యా, నీ మహిమతో నింపండి. వారు దీవించబడాలని చెప్పి సేవకుడు 2 చేతులు పైకి లేపి ప్రార్థిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగం, దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, మందిరానికి వస్తున్నాం, వెళ్తున్నాం. నేను అనేకమైనటువంటి దినముల నుంచి చెప్పే మాట మీరు నా మాట వినట్లేదు. మనకు ఆశీర్వాదం కావాలి అంటే, మనకు దీవెన కావాలి అంటే ఎక్కడో దొరకదమ్మా, ఇక్కడే దొరుకుతుంది. ఆమేనండి. ఈ స్థలములోనే దొరుకుతుంది. ఈ స్థలములోనే సకల సమృద్ధి, ఈ స్థలములోనే సకల ఆశీర్వాదం, దేవుని మందిరములోనే ఆశీర్వాదం, దేవుని సన్నిధిలోనే ఆశీర్వాదం. అది ఆ మందిరం గుడిసె కావచ్చు, ఆ మందిరం పాక కావచ్చు, ఆ మందిరంలో మోకరిస్తే అద్భుతం నువ్వు చూస్తావు. కొట్టు గట్టిగా చెప్పల్లో హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో స్త్రీల పాత్ర చాలా అమూల్యమైనది. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ప్రైజ్ ది లార్డ్.
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒరిస్సాలో ఒక సహోదరి పరిచర్య చేస్తున్నాడు. సహోదరుడు. ఆ సహోదరుడికి 27 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? కొంచెం గట్టిగా చెప్పండి. 27 సంవత్సరాలు. ఆ 27 సంవత్సరాలు ఉన్నటువంటి సహోదరుడు, వాళ్ళ వైఫ్ 23 సంవత్సరాలు. 2 కొండలు దాటి వెళ్ళాలి పరిచర్యకి. అయితే ఇక్కడొక పరిచర్య, అక్కడొక పరిచర్య ఉంది. ఇంచుమించు ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. అయితే ఆ పరిచర్య నడిపించి వస్తానని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన అతను అటే ఉండిపోయాడు. ఏమైంది ఈయనకి? ఏంటి నా పరిస్థితి? 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది, రాత్రి 10 అయిపోయింది, అయినా రాలేదు. టార్చ్ లైట్లు పట్టుకొని ఆ గ్రామానికి వెళ్ళారు. పాస్టర్ గారు వచ్చారా ఇక్కడికంటే, అమ్మా రాలేదమ్మా, ఆరాధన జరగలేదమ్మా అని చెప్పినప్పుడు, అవునా ఏం చేద్దామని చెప్పి రాత్రంతా వెతికారు, దొరకలేదు. ఉదయం 8:30 గంటల వరకు వెతికారు. ఒక దగ్గర దొరికాడు. అక్కడ తల ఒక దగ్గర ఉంది, శరీరం ఒక దగ్గర ఉంది. చెప్పండి. తల ఒక దగ్గర ఉంది, చెప్పండి అమ్మా. శరీరం ఒక దగ్గర ఉంది. క్రైస్తవ ఉగ్రవాదులు ఆ బిడ్డని చంపేశారు. అతి కిరాతకముగా చంపేశారు. చిన్న పిల్లలు, 23 సంవత్సరాల సహోదరి పిల్లల్ని పట్టుకొని ఏడుస్తా ఉంది. సంఘం ఏడుస్తా ఉంది. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి తరుణంలో ప్రియ దేవుని జనాంగమా, వారం రోజుల తర్వాత ఒక పాస్టర్ గారు ఆ సహోదరి దగ్గరికి వెళ్ళాడండి. వెళితే, అమ్మా ఏం చేయాలనుకుంటున్నామమ్మా, ఏంటి చిన్న వయసునేది అంటే, ఏం చేసిన పరిచర్య వదిలిపెట్టొద్దు కదండి, దేవుడిచ్చిన పరిచర్య కదండి, ఈ పరిచర్య విడిచిపెట్టొద్దు కదండి అని చెప్పి చెబుతూ, అయ్యా పసిబిడ్డలు 2 ఉన్నారయ్యా, వాళ్ళని పట్టుకోవడానికి ఒక్కరు దొరికితే నేను నా పరిచర్యకి నా భర్త చూపించిన దారికి వెళ్ళిపోతానయ్యా. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, కృప కలుగును గాక. ఎంత పెద్ద మగాడైనా ఒక వ్యక్తిని ఆ దారిలో చంపేశారంటే ఆ దారిలో వెళ్ళడానికి వణుకుంటదే, భయం ఉంటదే. కానీ అయ్యా నా భర్త చేసిన పరిచర్యని నేను వదిలిపెట్టనయ్యా అని చెప్పి వారం రోజుల తర్వాత ఇమ్మీడియట్లీగా ఆ ఊరు వెళ్ళిపోయిందంట. ఊరెళ్ళి ఘనమైన పరిచర్యం చేస్తుంది. చూడండి, ఇంతమంది సేవకులు ప్రాణం అర్పిస్తున్నారు. ఏమండి 500 మంది సంఘం అనుకుంటున్నారా? 600 మంది సంఘం అనుకుంటున్నారా? లేదో ఒక 10 మంది లేక ఒక 5గురు కోసం ప్రాణాలు అర్పిస్తున్నారండి సేవకులు. ఆమేనండి. 5 కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు. 10 మంది కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు. చూడండి, ఏ బీటీహెచ్లు చేయాల్సిన అవసరం లేదు, ఏ ఎంటీహెచ్లు చేయాల్సిన అవసరం లేదు, సంవత్సరాలు ఏ బైబిల్ కాలేజీలు చేయాల్సిన అవసరం లేదు. అలాంటి స్థలాన్ని దగ్గరికి వెళ్ళి ఆ సహోదరి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థన చేయించుకుంటే చాలు, ఒక అభిషేకం మనలో పాస్ అవుతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారండి, ఉన్నారు. దేవుని కోసం వెలిగే కొవ్వొత్తులు ఉన్నారు.
దేవుని కోసం వెలిగే కొవ్వొత్తులు ఉన్నాయి. ఆ స్త్రీలు వెలుగుతూ భర్తలను వెలిగించే కొవ్వొత్తులు ఉన్నాయి. ఆ స్త్రీలు వెలుగుతూ అనేక మందిని వెలిగించే స్త్రీలు ఉన్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. పరిచర్య చేసిన సహోదరుల కోసం, స్త్రీల కోసం, నాకు సహకారులుగా ఉన్నారయ్యా, వారు దీవించబడాలయ్యా, వారి పేర్లు జీవ గ్రంథములు లిఖించబడాలయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు చెల్లెమ్మా, నీ పరిస్థితి ఏంటి? సంఘ పరిచర్యలో పాలు పంచుకుంటున్నావా? మందిర పరిచర్య చేస్తున్నావా? మందిరంలో దేవుని పరిచర్యలో పాలు పంచుకుంటున్నావా? అయితే సేవకులు చూసినా చూడకపోయినా ఆకాశమందున్న నా దేవుడు తేరి చూస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 55వ వచనం చదివి సహాయం చేయండి. 27వ అధ్యాయం 57వ వచనం, 55వ వచనం. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. హల్లెలూయా. అక్కడ ఏం చేస్తున్నారంటే, యేసునకు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఉపచారము చేస్తా ఉన్నారు. దేవాతి దేవునికి పరిచర్య చేస్తా ఉన్నారు. దేవుని సేవలో స్త్రీల పాత్ర చాలా అమూల్యమైనది. ఆమేనండి. ఆమేన్. దేవుని పరిచర్య చేస్తే మీ పిల్లలకు ఆశీర్వాదం. ఆమేనండి. ఆమేన్. దేవుని పరిచర్యలో సహకారులుగా ఉంటే మీ పిల్లలకు ఆశీర్వాదం. ఆమేన్. మీ పిల్లలకు ఆశీర్వాదం. అవునంటారా కాదంటారా? చెప్పాలమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. అయ్యో బాబో, ఇక్కడే ఉన్నారా మీరు? మీ పిల్లలకు ఆశీర్వాదం. చూడండి, దేవుని సేవలో పాలు పంచుకుంది హన్నా. పిల్లలు లేరు, బంధువుల ముందు కన్నీరు గార్చలే, స్నేహితుల ముందు కన్నీరు గార్చలే, రక్త సంబంధికుల ముందు కన్నీరు గార్చలే, ఎవరి ముందు కన్నీరు గార్చలే, దేవుని ముందు కన్నీరు గార్చేది. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, ఆమేన్. అసలు మీకు ఒక విషయం చెప్తాను నేను. దేవుని పాదాలు పట్టుకునే స్త్రీలు, పురుషులు మనుషుల వైపు చూడరు. ఆమేనండి. ఆమేన్. ఆమేనండి. దేవుని పాదాలు పట్టుకునే పద్ధతులు వేరే ఉంటాయి, దేవుని పాదాలు పట్టుకునే మనుషులు వేరే ఉంటారు. ఆమేనండి. ఆమేన్. దేవుని పాదాలు పట్టుకునే అభిషేకం వేరే ఉంటుంది. దేవుని పాదాలు పట్టుకుంది, సమర్పించుకుంది, సేవకుని దగ్గరికి పోయి తన కుమారుణ్ణి పెట్టింది. అయ్యా, నా దేవుణ్ణి ఇచ్చాడయ్యా ఒక్కగానొక కుమారుణ్ణి. గొడ్రాలుగా తిరిగినప్పుడు, నాకు పిల్లలు లేనప్పుడు గర్భం తెరిచావయ్యా, ఈ కుమారుడు నీ పరిచర్య చేయాలి. ఆమేనండి. ఆమేనండి. ఈ కుమారుడిని పరిచర్య చేయాలయ్యా అని హన్నా దైవ సేవకుల చేతిలో పెట్టింది. పెడుతూ, అరే బాబో, సేవకులు ఏం చెప్తే అది చేయరా. ఆమేనండి. సేవకులు ఏది చెబితే అది చేయి. మందిర పరిచర్యలో నమ్మకంగా ఉన్నాడు, సేవకుని దగ్గర పరిచర్యలో నమ్మకంగా ఉన్నాడు,
ప్రార్థనలో నమ్మకంగా ఉన్నాడు, పరిచర్యలో నమ్మకంగా ఉన్నాడు, అభిషేకాన్ని పొందుకున్నాడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది అభిషేకం? రాజులను అభిషేకించి అభిషేకం, దేశాలను గడ 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 గడగడలాడించే అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో అభిషేకం దిగింది సమూయేలు మీదకి. ఆమేన్. సమూయేలు మీదకి అభిషేకం దిగింది. ఏం చేస్తున్నారు ఈరోజు పిల్లల తల్లిదండ్రులు? పరిచర్యకు పంపియక, దేవుని మందిరానికి పంపియక, ఇదేంటండి నాకు అర్థం కాదా? దేవుని పరిచర్య ఎక్కడి నుంచి చూస్తున్నావు తల్లి లైవ్? ఎక్కడి నుంచి చూస్తున్నావు చెల్లెమ్మ ఈ లైవ్? ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మస్కట్, కువైట్, దుబాయ్, అబుదాబి, ఎక్కడి నుంచి చూస్తున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిచర్యకు పంపించరు, సినిమాలకు పంపిస్తారు. వాడు గంజాయికి అలవాటు అవుతాడు, తర్వాత ఇట్లా. మన చర్చిలో ఇద్దరు ఉన్నారు గంజాయికి అలవాటు అయిన వాళ్ళు, తల్లులు కాపలా. కొత్తగూడెంలో కాపలా తల్లి, వాడు టాయిలెట్కి వెళ్ళినా వాడుతోనే. ఏంటి? గంజాయికి అలవాటు అయిపోయారు, డ్రగ్స్కి అలవాటు అయిపోయారు. హాస్పిటల్కి వెళ్తేనేమో లక్షల లక్షల రూపాయలు అవుతున్నాయి, లక్షల లక్షల రూపాయలు పెట్టుకోలేని పరిస్థితి. ఈరోజు దేవుని మందిరంలో ఇప్పుడు పాదాలు పట్టుకుంటున్నారు. అమ్మా, దేవుని పరిచర్య చేసిన వాళ్ళు పతనమైపోయిన వారు ఉన్నారా ఈ లోకంలో? దేవుని పరిచర్యలో, దేవుని పరిచర్య చేసి పాడైపోయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? చెప్పాలి, ఉన్నారా? లేదో. ఎందుకని మన బిడ్డలను మనం పరిచర్యకి ఇవ్వలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆమేన్. దేవుని సేవలో ఆనాడు స్త్రీలు ముందుకు నడిచారు. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికాలో ఒక తల్లి 13 మంది కుమారులను కన్నది. ఎంతమందిని చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. 13 మందిని కన్నది. ఆ 13 మందిలో ఒక కుమారుణ్ణి ఆఫ్రికా దేశానికి పరిచర్యకు పంపించింది. ఆఫ్రికా దేశానికి పరిచర్యకు పంపిస్తే ఆఫ్రికా దేశంలో ఉన్న రక్తం పీల్చుకొని తినేవాళ్ళు ఆ అబ్బాయిని చంపేశారు. మరొక అబ్బాయిని పంపించింది, ఆ అబ్బాయిని చంపేశారు. మరొక అబ్బాయిని పంపించింది, ఆ అబ్బాయిని చంపేశారు. అలా 13 మంది అబ్బాయిలను చంపేశారు. దేవుని పరిచర్య కోసం కూర్చొని ఏడుస్తుంది. ఒక సేవకుడు వెళ్ళి అడిగాడంట, అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు మీరంటే, అయ్యా మరొక కుమారుడు ఉంటే బాగుండయా. కొట్టు గట్టిగా చెప్పండి. మరొక కుమారుడు ఉంటే బాగుండయా. 13 మంది చనిపోయారు, మీకేం బాధ లేదమ్మా అంటే, ఎందుకయ్యా బాధ? నా దేవుని కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారయ్యా. యేసయ్య కుడి పార్శాన నా 13 మంది ఉంటారు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్, ఆమేన్. పరిచర్య చేయాలని ఒక తృష్ణ ఉండాలండి మనకి. ఆమేన్ అనండి.
పరిచర్య చేయాలని ఒక ఆశ మనలో ఉండాలి. ఆమేనండి. నీ పరిచర్యలో తుదముట్టించుటేనా లారే రే లారే రే. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగునుగాక. పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయిని. నీ సన్నిధిలో నీ పొందుకోని నీ స్నేహితుడనైతే నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును. నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా. కొట్టు గట్టిగా చెవలు. అవునయ్యా. థ్యాంక్ యూ లార్డ్. చెవలు కొట్టారు. నీ శ్రమలలో పాలుండుటయేనా దర్శనమాయనే. నీ శ్రమలలో పాలుండుటయేనా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సహించి నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని అందరూ కలిసి పాడదామా. ఆహ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును. ఆహ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని పరిచర్యలో తగ్గింపు జీవితం ఉండాలండి. దేవుని పరిచర్యలో తగ్గింపు జీవితం ఉండాలి. చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం చదువు చిన్న. రోమాపత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. 16వ అధ్యాయం 13వ వచనం చదువు. ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు కాదు నాన్న, 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. హల్లెలూయా. ఎవరు వీళ్ళు?
క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. ఎవరు చెప్తున్నారు మాట? పౌలు చెబుతున్నాడు. నా తోటి జత పనివారు వారు నా ప్రాణము కొరకు వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. హల్లెలూయా. మరియు వారి ఇంటనున్న సంఘమునకును వందనములు చెప్పుడి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు పరిచర్య పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అయ్యగారు కొంచెం గద్దిచ్చి వాక్యం చెప్తే కథం బాయ్ బాయ్ పాస్టర్ అమ్మతేజ. వీళ్ళు కొంతమంది ఉంటారు తీర్థయాత్రికులు, వాళ్ళ పేరు పెట్టిన నేను. వీళ్ళ పేరేంటిదంటే తీర్థ. హల్లెలూయా. దేవుని కొరకు రోషము లేని బిడ్డలో, దైవ సేవకుని గద్దింపుకు లోబడని బిడ్డలో. ఇది ₹1,00,00,000 మాట అండి, చెప్తున్నాను, రాసుకోండి. నా తోటి పనివారు వారు నా ప్రాణం కొరకు వారి ప్రాణం ఇయ్యడానికైనా సిద్ధపడతారు. నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. కొట్టు గట్టిగా చపలో. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నారా అటువంటి వారు? ఉన్నారా అటువంటి వారు? తేజయ్య గారు రండి అంటే వెళ్ళిపోతే దీవించబడతామా? ఆశీర్వదించబడతామా? నో. బా, ఒక సేవకుడిస్తున్న సాక్ష్యం ఇది. ఆమేనండి. బ్రతుకుతే ఇగో ఇట్లా బ్రతకాల. ఆమేనండి. కొట్టు గట్టిగా చెప్పులు. పరిచర్య కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడాలా. కొరటం భీమని ఒక సహోదరి యూదులను చంపేస్తున్నటువంటి టైంలో, యూదులను రక్షిస్తే వాళ్ళను కొడతారు, వాళ్ళని చంపుతారు, అవసరమైతే వాళ్ళని శారీరకంగా హింసిస్తారు. ఆమేనండి. అటువంటి టైంలో యూదులను కాపాడింది, ఇంట్లో దాచిపెట్టేసింది. ఆ కాలం ఎటువంటి కాలం అంటే, ఒకరి సహోదరి ముందు మరొకరిని అత్యాచారం చేయడం, అతి కిరాతకంగా మానభంగము చేసి చంపేసేవారు. అటువంటి టైంలో తన గురించి తెలుసుకొని చిత్రహింసలు పెట్టిన దేవుని కొరకు నిలబడిందండి బిడ్డ. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక సేవకుడే ఆ బిడ్డల గురించి, అకుల్లా ప్రిస్కిల్లా గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే నా దేవుని దగ్గర వాళ్ళ స్థానం ఏంటి? చెప్పండమ్మా, చెప్పండమ్మా. నేనెవరినమ్మా? దిక్కులేనోడ్నే. నేనెవరినమ్మా? ఒక అనాథనే. ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న ఒక వ్యక్తిని నేను. ఈరోజు ఎక్కడికెళ్ళినా పాస్టర్ అమ్మతేజను గుర్తుపడుతున్నారంటే కారణం ఏంటి? గొప్ప వంశంలో పుట్టినవాణ్ణా? గొప్ప వ్యక్తులకు పుట్టినవాణ్ణా? నో. ఏ దిక్కు లేని వ్యక్తిని. ఈ హోదా ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలా? ఈ హోదా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పరిచర్యలో నుంచి వచ్చింది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా.
పరిచర్య చేస్తే వచ్చింది. ఆమేన్. నేను పరిచర్య చేయను, నా వల్ల కాదు, నా వల్ల కాదు అంటే దేవుడు ఏం చేస్తాడు? మీకు ఇక్కడ ఈ జనాలు కనపడుతున్నారు, నాకు 10,000 మంది కనపడుతున్నారు. ఆమేన్. ఆమేన్. కొట్టు గట్టిగా చాబడు. హల్లెలూయా. 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 మీకు ఈ ప్రజలు కనపడుతున్నారేమో, నాకు 10,000 మంది కనపడుతున్నారు. ఆమేన్. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక టైం ఉంది. Yes. పరిచర్యలలో హక్కుల్లా ప్రిస్కిల్లా వలె దేవుడు లేపబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. అటువంటి బిడ్డలను సేవకుడా, ఎక్కడి నుంచి ఏడుస్తున్నావో, ఎక్కడి నుంచి బాధపడుతున్నావో, ఇంత ప్రయాసపడుతున్నా, నా సంఘంలో అభివృద్ధి లేదు, నమ్మకమైన పరిచారకులు లేరు, ఎంత ఆరాటపడుతున్నా, నాకున్న ఆరాటం నా సంఘ బిడ్డలకు లేదు అని ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో. ఈరోజు యెషయా 41:10 ప్రకారం నీకు తోడుగా ఉండి నిన్ను లేవనెత్తబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయన నిన్ను లేపుకోబోతున్నాడు, ఆయన నిన్ను వాడుకోబోతున్నాడు. నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింప ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీతో చెప్పి నీకు తోడై ఉన్నాను. నీకు తోడై భయపడుకుము, భయపడకు, నేను నీ దేవుడై ఉన్నాను. నేను నీ దేవుడై దిగులు పడుకుము, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును. నేను నిన్ను నీకు బలపరుస్తా, సహాయము చేయువాడను నేనే. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీతి అనే దక్షిణ హస్తము కింద నిన్ను ఆతుకుంటాను. ఆమేన్. ఆమేన్. ఎవరు నిలబడ్డా నిలబడకపోయినా ప్రైజ్ ది లార్డ్. నా దేవదూతల్ని నిలబెడతా బిడ్డ నీ ముందు. అదే 2-3 సేవ చేస్తున్నావా? అదే 5-4 సేవ చేస్తున్నావా? మందిరం కన్స్ట్రక్షన్ ఆగిపోయిందా? అందరికీ మందిరాలు కట్టడం అయిపోయింది, నా మందిరం కన్స్ట్రక్షన్ ఎలా అని ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో కుమిలిపోతున్నావేమో. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. Yes, yes. ఆయన నీ పరిచర్యలో అకుల్లా ప్రిస్కిల్లా వలె చక్కని పరిచారకులను దేవుడినికి ఇవ్వబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పలో. Praise the Lord, praise the Lord. నానా ఇక్కడ వినాల మీరు, ₹1,00,00,000 మాట ఇది. అపోస్తుడైన పౌలు దగ్గరికి ఎంతమంది రాలే? మరి అందరి గురించి బైబిల్లో రాయలేదు ఆయన? చెల్లెం అర్థమవుతుందా మీకు? ఇప్పుడు అనేక మంది అపోస్తుడైనటువంటి పౌలు వెంబడించారు. ఆయన సంఘములో ఉండి ఉండవచ్చు, కానీ వాళ్ళిద్దరి పేర్లు ఎందుకు రాశాడు అంటే నమ్మకంగా నిలబడ్డారు. Amen, కట్టుగట్టిగా amen, చెప్పండి. amen. Hallelujah. మనకు కూడా ఆశ ఉండాలా? ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావు చెల్లి? నిలబడమ్మా నీ సేవకుని కొరకు. నిలబడు చెల్లి నీ సేవకురాలి కొరకు. Amen. నీ సేవకురాలు అలసిపోతుంది, నీ సేవకుడు అలసిపోతున్నాడు. భార్య భర్తలు ఇద్దరు సేవకులకు అండగా నిలబడండి. Amen.
నీ పిల్లల పిల్లలను నా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్. ఆయన పరిచర్య చేసిన వారిని దేవుడు ఏనాడు విడిచిపెట్టాడు. ఇద్దరు పేర్లు ఎంత చక్కగా రాస్తున్నాయి. ఆశ ఉండాలి మనకి. అయ్యా నా పేరు నా భర్త పేరు రాయాలయ్యా. నీ జీవ గ్రంథంలో నా పేరు నా భర్త పేరు ఉండాలి. ఎప్పుడు చూసినా నా సొంత పని కాదయ్యా. నీ మందిరంలో పచ్చని ఒలీవల మొక్క వలె నేను ఉంటాను. నా సేవకుడు ఏది చెబితే అది, మా ప్రాణము పోయే వరకు మేము నమ్మకంగా నిలబడతాము ప్రభు అని నిలబడగలగా. అది కదండి భక్తి జీవితం అంటే. స్వస్థత కావాలి, లేకపోతే అది కావాలి, ఇది కావాలి, అది ఇవ్వకపోతే దేవుణ్ణి వదిలేసి నీలాంటి వాళ్ళు ఎందుకయ్యా దేవునికి? దేవుని కోసం ప్రాణం పెట్టేవారు దేవునికి కావాలా? కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. సేవకుడు గద్దిస్తే నాకు దీవెన, సేవకుడు గద్దిస్తే నాకు ఆశీర్వాదం అని భావించేవారు దీవించబడతారు. మీరు నమ్మకపోండి, కొత్తగూడెంలో సంఘంలో ఉన్న బిడ్డలు, నా వయసు చాలా చిన్నదే కానీ వాళ్ళని తిడతా. నేను ఎలా తిడతా అంటే తిట్టేస్తా. మా చిరంజీవి బ్రదర్ని తిట్టేస్తా, మా జగన్ బ్రదర్ని తిట్టేస్తా, శాలెం బ్రదర్ని తిట్టేస్తా. ఒక్క మాట మాట్లాడరు వాళ్ళు. ఆమేనండి. ఎందుకంటే సేవకుడు గద్దిస్తే మనకు తైలాభిషేకం. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది కరెక్ట్ కాదు, ఆ రూట్ కరెక్ట్ కాదు, వద్దు అని చెబుతాం. చూడండి, ఏ మనిషి అయినా దీవించబడాలంటే తల్లిదండ్రుల భయమైన ఉండాలి, లేదా అన్నదమ్ముల భయమైన ఉండాలి. ఈ వీటన్నిటి భయం లేకపోతే మనం దీవించబడలేం, మనం ఆశీర్వదించబడలేం. నిన్న ఒక సేవకుడు వచ్చాడు నా దగ్గరికి వరంగల్ నుంచి. అన్న మీ డేట్స్ కావాలన్నా అని చెప్పి పాస్టర్ వచ్చాడు. పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు, నన్ను పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఏమైంది నాన్న అంటే, అన్నా మా చర్చిలో మెయిన్ మెంబర్స్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారన్నా. ఏమైంది నాన్న అంటే, చిన్న విషయంలో గద్దించానన్నా, గద్దించినందుకు వెళ్ళిపోయారని బాధపడుతున్నాడు. నేను ఒకటే చెప్పాను, అస్సలు బాధపడకు. ఛీ నువ్వు నాకొద్దు పో, ఛీ నువ్వు నాకొద్దు పో అని నిన్ను వదిలిపెట్టే వెళ్ళిపోయే వాళ్ళు నీకు అవసరం అంటావా? నువ్వు ఎవరైతే ముత్యం అనుకుంటావో, నిన్ను ఎవరైతే ముత్యం అనుకుంటారో, బంగారం అనుకుంటారో, వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చాలా ధైర్యపరిచాను, కానీ పాపం చాలా బీద సేవకుడు. చాలా ప్రేమను పంచాం, చాలా చక్కగా ధైర్యపరిచాం, ధైర్యంగా పంపించాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, చాలా బాధాకరం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, చిన్న చర్చిలో ఒక ఫ్యాన్ పెట్టియం, కానీ ఎక్కడో టీవీలో వాక్యం చెప్తున్నారంటే ఆయనకు 10,000 గూగుల్ పే కొడతాం. అవునా? దీవించబడతాం అట్లా? దీవించబడ. నువ్వు ఏ మందిరానికైతే వెళ్తున్నావో, ఏ మందిరంలో వాక్యం వింటున్నావో, ఆ మందిర అవసరతల కోసం నువ్వు నిలబడాలి. హల్లెలూయా.
గడ్డేమో ఇక్కడ తింటాం, పాలేమో పక్కకు పోయి ఇస్తామంటే కుదురుతుందా? నా మాటలు అర్థమవుతానే వ్యర్థమవుతానే? ఈరోజు ఓపిక లేదు అసలు. నేను రాను అనే ఒక్క షాట్ కూడా పెట్టలే యూట్యూబ్లో. అమ్మగారిని పంపిద్దాంలే అనుకున్నా, కానీ ఎందుకో దేవుడు నడిపించాడు. నా చెల్లెమ్మ, ఎందుకని దేవుడు నడిపించాడా? నీకోసమే నడిపించాడు అనుకుంటా చెల్లి, నీకోసమే నడిపించాడు అనుకుంటా బ్రదర్. దిగులుతో ఈ స్థలానికి వచ్చావేమో, వేదనతో ఈ స్థలానికి వచ్చావేమో. ప్రభువు చెబుతున్నాడు, నీవు నా దాసుడవి, నీవు నా పరిచారకుడివి. మనుషులు విడిచిపెట్టినట్టు నేను విడిచిపెడతాననుకుంటున్నావా? మనుషులు విడిచిపెట్టినట్టు నేను విడిచిపెడతాననుకుంటున్నావా? విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. ఎవరైతే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారో, నువ్వు నాకు కావాలి అని పరిగెత్తుకుంటూ రాబోతున్నారు. కొట్టు గట్టిగా చెప్పులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా, 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 ఆరాధనా. కృపలో నిలచి నిన్ను ఆరాధించనా, నీ మహిమని కొనియాడనా. కృపలో నిలచి నిన్ను ఆరాధించనా, నీ మహిమని కొనియాడనా. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. ఆమేన్. ఆరాధనా, 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 ఆరాధనా. కృపలో నిలచి ఆరాధించనా, నీ మహిమని కొనియాడనా. కృపలో నిలచి నిన్ను ఆరాధించనా, నీ మహిమని కొనియాడనా. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు. ఆరాధనా, 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 ఆరాధనా. పాడాలి. ఆరాధనా, 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 హల్లెలూయా. ఏమన్నాడు యేసయ్య? సేవ చేయమన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, ఆనందమిచ్చావు. ఓహో, లారే 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 లారే. ఆయన పరిచర్యలో ఉన్న ఆనందం ఇది. కొట్టు. ఎవరు చెయ్యి విడిచిపెట్టినా, కూర్చోరా, ఎవరు చెయ్యి విడిచిపెట్టి ఆయన విడిచిపెడతాడా? చెప్పండి.
చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. yes amen. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక సేవకుడి పేరు గుర్తుకు రావట్లేదు నాకు. రెన్హార్డ్ బోంకే పరిచర్య చేస్తున్నాడా. మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ని రక్షణలోకి తీసుకొచ్చాడు. ఆమేన్. ఆమేనండి. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు. ఆమేన్. ఆయన పరిచర్యకు వచ్చిన కొత్తలో ఆయన మాట్లాడుతుంటే హిహి అన్నవారంట. ఏంటి హిహి అన్నవారంట. రెన్హార్డ్ బోంకే గారు ఒకసారి హైదరాబాద్ వచ్చాడంట. హైదరాబాదులో ఆయనను చంపడానికి చాలా మంది మాంత్రికులు వచ్చారంట. స్టేజి మీద ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అనగానే దయ్యాలు గడగడలాడినాయంట. కొట్టుగట్టి చెప్పులు. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ మాంత్రికులు గడగడ గడగడ కొట్టుకుంటుంటే వాలంటీర్స్ తీసుకొచ్చి స్టేజ్ మీద పడేశారు. అరే ఇంకా నేను డెలివరెన్స్ చేయలేదు, అప్పుడే ఎందుకు తీసుకొచ్చి పడేశారంటే, ఏమో అయ్యా వీళ్ళు గడగడ కొట్టుకుంటున్నారు, మా డ్యూటీయే తీసుకొచ్చి మీద పడేయడంగా. హల్లెలూయా. వాళ్ళకు ప్రార్థన చేస్తే గజ్జ గజ వణికారు. వాట్ హ్యాపెండ్, ఏమైంది అన్నట్టు వాళ్ళని అడిగితే, మీరేదో మంత్రం చదివారు, ఏంటిది ఆ మంత్రం? యేసు నామములో అనగానే వాళ్ళు అడ్డం పడిపోయారు. మీరేదో మంత్రం చదవగానే మేము పడిపోయినాం. మీరు ఎందుకు వచ్చారు అంటే, మిమ్మల్ని చంపడానికి వచ్చాం. మేము చాలా ఫేమస్ మాంత్రికులం అని చెప్పి వాళ్ళ జుట్లు మొత్తం, ఇంత పెద్ద పెద్ద జుట్లు మొత్తం మట్టి కూరుకపోయి ఉంది అన్నమాట. చాలా మాంత్రికులు వాళ్ళు. హల్లెలూయా. అంత గొప్ప పరిచర్య చేసిన దైవసేవకుడు చెప్తున్నా నేనండి. ఒకానొక దినం పరిచర్యకి వెళ్తున్న టైంలో చాలా పెద్ద పరిచర్య అయినది. కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి పరిచర్య. ఆయన గ్రంథాలయానికి బుక్స్ వచ్చినాయి షిప్లో నుంచి. ఆ షిప్లో నుంచి గ్రంథాలయం నుంచి బుక్స్ వస్తే ఆ బుక్స్ మోసుకొని గ్రంథాలయానికి తీసుకొచ్చినటువంటి ఒక తమ్ముడు, హమాలి తమ్ముడు, ఆ వ్యక్తిని దేవుడు చూపించాడంట, పిలిచాడంట. పరిచర్యకు వస్తావా, నాతో మీటింగ్కి వస్తావా అన్నాడంట. వస్తానండి అన్నాడంట. రా అనగానే ఎక్కడ పడితే అక్కడ మీటింగ్కి వెళ్ళాడు. రెన్హార్డ్ బోంకే గారు మీటింగ్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఒకటో మీటింగ్ అయిపోయింది, రెండో మీటింగ్ అయిపోయింది, మూడో మీటింగ్ అయిపోయింది. నాలుగో మీటింగ్కి ఏయ్ ఇటారా, హల్లెలూయా రా, మోకరించి దగ్గరికి రా. రెన్హార్డ్ బోంకే పరిచర్య, రెన్హార్డ్ బోంకే పరిచర్య నా తర్వాత దేవుడు ఈయనకు అప్పగించమన్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. ఏమండే వినండి 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 వినండి.
5 సంఘస్థులు ఉన్నది కాదు, 13 మంది సంఘస్థులు ఉన్నది కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, 5000 మంది కాదు, మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నటువంటి పరిచర్య అది. ఒక హమాలి తమ్ముడిని పిలిచి సింపుల్ గా ఒక రొట్టె ముక్క ఇచ్చేసినట్టు ఇచ్చేసాడంటే, లేదా ఒక బిస్కెట్ ఇచ్చేసినట్టు, నెక్స్ట్ నా తర్వాత పరిచర్య నీదే. హల్లెలూయా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఆమేన్, ఆమేన్. చూస్తాడండి దేవుడు, చూస్తాడు, దేవుడు చూస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పండితపురం కూడా దేవుడు నాతో మాట్లాడిండు అనుకో, ఇవన్నీ వదిలిపెట్టి ఒరిస్సా వెళ్ళిపోరా బాబు, ఛత్తీస్గఢ్ వెళ్ళిపోరా అంటే, అమ్మ తేజ ఏమైనా గొప్పోడా? బాయ్ బాయ్ వెళ్తున్నానని వెళ్ళిపోతాను. హల్లెలూయా. హల్లెలూయా. శాశ్వతం అండి ఇదంతా, శాశ్వతమా? 4 రోజుల జాతర జీవితం ఇదే. ఈ జీవితంలో దేవునికి మాత్రమే నమ్మకంగా ఉండాలి. ఆమేన్. మనుషులకు మనం నమ్మకంగా ఉండొద్దు, దేవునికి మాత్రమే మనం నమ్మకంగా ఉండాలి. దేవునికి మాత్రమే. చాలా మంది అన్నారు, ఏమన్నారంటే, అయ్యగారు మీరు 40 రోజుల్లో పడికెళ్తే సంఘం డిస్టర్బ్ అయిపోతుందంటే. ఏమైపోతుంది? సంఘం డిస్టర్బ్ అయిపోతుందంటే. మోషే ఆలోచించాడా డాడీ? నా ప్రజలు ఏమైపోతారు ఏంటి అని ఆలోచించాడా? ఎవరేమైనా పర్లేదు, నేను దేవుని పాదాలు పట్టుకోవాలా. కొట్టగట్టిగా చెప్పాలి. మనము రీఛార్జ్ అవ్వకుండా ఎన్ని రోజులు హౌస్ విజిటింగ్లు చేస్తాం? ఈ హౌస్ విజిటింగ్లు హౌస్ విజిటింగ్లు ఎన్ని రోజులు చేస్తాం? అసలైన విజిటింగ్ యేసయ్య పాదాల విజిటింగ్ చేయాలి. కొట్టుగట్టిగా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడే తీర్థయాత్రల బ్యాచ్. తీర్థయాత్రలకి వెళ్ళే వాళ్ళు ఏంటి అంటే తెలుసా మీకు? తీర్థయాత్ర అక్కడ కొన్ని రోజులు, ఇక్కడ కొన్ని రోజులు, అంతేనా డాడీ? ఆ బ్యాచ్ వద్దు. అక్కలా ప్రిస్కిల్ రావాలి. ఇద్దరు దొరికితే చాలు. ఆమేనండి. శాలెం రాజన్న, చిలకలూరుపేట శాలెం రాజన్న ఒక సాక్ష్యం చెప్పాడు ఒకరోజు. ఆ సాక్ష్యం నేను విన్నా, యూట్యూబ్లో విన్నా. ఒక చెల్లి, ఒక సహోదరి 3000 మందిని నడిపించిందంట చర్చికి. ఆమేనండి. ఆ చెల్లెమ్మని, ఆ సహోదరిని నా దేవుడు దీవించునుగాక. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. అవమానాలు రాలేదంట ఆ సహోదరికి. పాస్టర్ దగ్గర ఎవరో ఒకరు ఏదో ఒక మాట అనేస్తారు. వాటి వైపు చూస్తే మనం పరిచర్య చేయలేము. చెల్లెమ్మా అడగండి యేసయ్యనే, అయ్యా మీ పరిచర్య మేము చేయాలనుకుంటున్నాం ప్రభువా, మీ పరిచర్యలో మేము వాడబడాలనుకుంటున్నాం ప్రభువా అన్నొక తృష్ణ, అన్నొక ఆశ మనలో ఉంటే నా ప్రభువు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు చదువు డాడీ. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంనకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. కొట్టు గట్టిగా చెప్పులు. హల్లెలూయా.
బైబిల్లో స్త్రీలు ఆయన పాదాలు కడుగుటలో కూడా పరిచర్య చేశారు. కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, కన్నీళ్లతో ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. కన్నీటి ప్రార్థన చాలా బలమైనదండి. కన్నీళ్లతో ఆయన పాదాలు మనం కడగాలి. ఆమేన్. కన్నీళ్లతో కడగాలి. అమ్మా, మనుషుల ముందు కన్నీరు గార్చొద్దు. నా మీద ఒకటేసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా అటాక్ చేశారు. అనాథ పిల్లలతో మత ప్రచారం చేస్తున్నాడు, అనాథ పిల్లల్ని బలవంతంగా బాప్తీసాలు ఇస్తున్నాడు అని చెప్పి జిల్లా ఎస్పీ, డిఎస్పీ, ఏఎస్పీ, సిఐలు, ఎస్ఐలు 30 జీబులు వచ్చినాయి. వచ్చి మా ఇద్దరిని ఇంటరాగేషన్ చేశారు. వేర్ ఈజ్ యువర్ ఎఫ్సిఆర్ఏ? ఎక్కడుంది ఎఫ్సిఆర్ఏ? ఎఫ్సిఆర్ఏ లేదు, ఏం లేదు మాకు. ఎఫ్సిఆర్ఏ అంటే ఏంది? అమెరికా డబ్బు రావడానికి సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ కనుక మాకుంటే ఎస్పీ ఆఫీస్లోనే ఎవరెవరికి ఉందనే తెలుస్తుంది. ఆమెనండి. ఇంకా ఆ సర్టిఫికేట్ కనుక ఉంటే జీవితాంతం జైల్లో ఉంచేవాళ్ళు వీళ్ళు. అది లేకపోవడమే దేవునికి మహిమ. ఆమెనండి. అమలేనా? అది ఎప్పటికైనా కేరేతి వాగే డాడీ ఏమంటారు? అసలైన జీవజది నది ఊట మన దగ్గర ఉంది. కొట్టు గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? పోలీస్ కేసు. బానే ఏంటన్నారు వాక్యం. దేవుడు దీవించును గాక. ఆమెన్. అట్లా వినాల వాక్యం. వెరీ జెరప్సారియా లేదండి. చెకింగ్ చేశారు. సిఐని ఇమీడియట్లీగా బ్యాంక్కి పంపించి 6 years స్టేట్మెంట్ తెప్పించారు. టిక్కు కొడుతున్నారు. దాంట్లో $1 కనపడట్లే. బ్లూ ఇంక్ తీసుకొని మొత్తం టిక్కు కొడుతున్నారు. 6 years చూస్తారు. $1 దొరికినా వీడిని జీవితాంతం జైల్లో వేద్దామని. ఏ డాలరోడు పరిచయం మనకి? ఏ దిక్కు లేనోడిని నేను. నాకు దిక్కు ఆయనే కదా. హల్లెలూయా. ఎంత టిక్కులు చేసినా అక్కడ ఏం లేవు. తీరా ఏంది అక్కడ? బైబిళ్ళు దొరికినాయి, వాక్యాలు దొరికినాయి. మన పిల్లలు బలంగా ప్రార్థన చేస్తారు కదా. ఈ మోకాలకి గడ్డలు అంటే ఏమంటారు, కాయలు కాసి ఉన్నాయి పిల్లలకి. అందరు ఈ ఫోటోలు తీసుకున్నారు, జూములు పెట్టి ఆమేన్. వాళ్ళ దగ్గర బైబిళ్ళు ఫోటోలు తీసుకొని వీడు అరే మీదేం క్యాస్ట్రా, మీదేం మతం, అది ఇది అని చేసి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు నాకు ఏడుపు వచ్చింది. పిల్లల్ని వేరే హాస్టల్కి తీసుకెళ్తుంటే ఏడుపు వచ్చింది. వేరే పాస్టర్కి ఫోన్ చేసిన, అన్నా ఇట్లా అన్యాయంగా నా మీద కేసు చేస్తున్నారన్నా, ప్లీజ్ అన్నా కొంచెం కాపాడండి అన్నా, మీకు కొంచెం ఎమ్మెల్యేల దగ్గర పలుకుబడి ఉంది కదన్నా, అన్నా రండన్నా కాపాడండి అన్నా అని చెబితే వాళ్ళకు ఫోన్ చేసిన వెంటనే మా ఊరు నుంచి నాకు ఫోన్ వచ్చింది. తేజ, శరణాలయం సీట్ చేశారంట కదా, నీ శరణాలయం పని అయిపోయిందంట కదా. వీళ్ళకి ఎలా తెలుసు? అరే మీకు ఎలా తెలుసురా బాబు అంటే, మాకు ఇప్పుడే వచ్చింది ఫోను. అంటే దీన్ని ఏం ఆనందం అంటారు డాడీ? ఒకసారి వినండి. ఏం ఆనందం ఇది? పైశాచిక ఆనందం. నా మీద ఎవరో వీడియో పెడితే ఆ వీడియో తీసుకొచ్చి మన సంఘస్సులకు పెట్టి అంటే ఇదేం ఆనందం? పైశాచిక ఆనందం. అలాంటి వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది నాకు. ఆమేనండి. హల్లెలూయా. అందుకని మనుషుల ముందు మనం ఏడవద్దు. జ్యోతమ్మ ఏడ్చినావు అనుకో, జ్యోతమ్మ పని అయిపోయింది. అందుకని మనుషుల ముందు వాటర్ బాటిల్ ఉందమ్మా, ఇక్కడ ఉందా? రాయి ఉందారా? ఒకసారి తీసుకురా పోరా తొందరగా, యేసు నామంలో. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుల ముందు ఏడవద్దు. ఎవరి ముందు ఏడవాలా? దేవుని. చెప్పండి రా. ఎవరి ముందు?
ఈ లైవ్ చూస్తున్న చెల్లెల్లారా, ఎవరి ముందు ఏడవాలి? చెప్పండి అమ్మా. దేవుని ముందు ఏడవాలి. దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుని పాదాలు పట్టుకుంటే మనం ఎవ్వరి పాదాలు పట్టుకోవాల్సిన పని లేదు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆగరా నాయన, ఇట్రా పట్టుకో. హల్లెలూయా. ఇదేంటి? కొంచెం గట్టిగా చెప్పండి. ఇదేంటి? దగ్గరికి రా నాయన. హల్లెలూయా. మళ్ళా పోద్దామా? మళ్ళా పోద్దాం. మళ్ళా పోద్దాం. పట్టు. నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పోయి ఈ రాయి కరుగుతుందా? కరగదు. ఎందుకు? రాయి ఇది రాయి కాబట్టి. ఆమేన్. నీ అమూల్యమైనటువంటి కన్నీళ్ళు ఆ బండరాయి మీద ఎన్నిసార్లు పడ్డా ఆ రాయి కరగదో. హల్లెలూయా. నీ కన్నీళ్లకు విలువ ఉండదు. ఎంత పోయి వాటర్కి విలువ ఉంటుందా? నో నో. ఆ మనుషుల ముందు ఎంత కన్నీరు గార్చు. బండరాయి పక్కకు పెట్టు, మళ్ళీ పక్కకెళ్ళి సూటిపోటి మాటలు మాట్లాడతారు. హల్లెలూయా. మన దగ్గరికి వస్తారు, మన బాధను చెప్తాం, బయటికి వెళ్ళిపోయి తేజయ్య గారేంద్ర ఆయన మీద కేసులు ఉన్నాయి, అది ఇది ఇంద్రా. హల్లెలూయా. మనుషులు అంతే. ఆ బండరాయి హృదయం లాంటి మనుషుల దగ్గర మన కన్నీళ్లకు విలువ ఉండదు చెల్లి, విలువ ఉండదు ప్రియ దేవుని జనాంగమా. ఎన్ని రోజులు మనుషుల ముందు కన్నీరు గారుస్తావు? ఎన్ని రోజులు మనుషుల ముందు బాధ చెప్పుకుంటావు? యేసయ్య ముందు కన్నీరు గారిస్తే నీ కన్నీళ్లు ఆయన బుడ్డిలో దాచి పెట్టుకుంటాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, తన కన్నీళ్లతో పాదాలు కడిగిందంట. ఈరోజు కన్నీళ్లతో పాదాలు కడగగలిగితే మన జీవితంలో దేవుడు అద్భుతం చెయ్యబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కన్నీళ్లతో నీ చెంత చేరి ప్రార్థించగనే, కన్నీళ్లతో నీ చెంత చేరి ప్రార్థించగనే, నా కన్నీరంతా నాట్యమాయే, నా కలతలన్నీ తీరిపోయే. ఏంటిదంటమ్మా? కన్నీళ్లతో ఆయన చెంత చేరితే కన్నీళ్లు నాట్యముగా మారిపోతాయి. కొట్టు గట్టిగా చెప్పలుగా. హల్లెలూయా. కన్నీళ్లతో నీ చెంత చేరి ప్రార్థించగనే, కొట్టు గట్టిగా. కన్నీళ్లతో నీ చెంత చేరి ప్రార్థించగనే, నా కన్నీరంతా నాట్యమాయే, నా కలతలన్నీ తీరిపోయే, నా కన్నీరంతా నాట్యమాయే, నా కలతలన్నీ తీరిపోయే. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొట్టు చప్పట్లు. యేసయ్యా,
అభిషేకించుమయ్యా యేసయ్యా అభిషేకించుమయ్యా ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక మళ్ళీ మళ్ళీ ఆత్మతో పరిశుద్ధాత్మతో తైలంతో అభిషేకించుమయ్యా యేసయ్యా అభిషేకించుమయ్యా అభిషేకించుమయ్యా యేసయ్యా అభిషేకించుమయ్యా యేసయ్యా అభిషేకించుమయ్యా నిందలను అవమానములను తొలగించమని కోరగా ఆ నిందలు పూదండలాయే అవమానము అభినందనగా మారే హల్లెలూయా. ఏంటంట? నిందలను అవమానములను తొలగించమని కోరితే నిందలు ఏమైతాయి మాధవ్? తొలగిపోతాయి. ఆమేనండి. హల్లెలూయా. వాళ్ళ వీళ్ళ పాదాలు ఏం పట్టుకుందాం చెప్పు? పట్టుకోవాల్సిన వాడి పాదాలు పట్టుకోవాలి. ఆమేనండి. పట్టుకోవాల్సిన వాడి పాదాలు పట్టుకుంటేనే మనం ఎవరి పాదాలు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఆమేనండి. యోసేపు ఏం చేశాడు? రాజుల పాదాలు పట్టుకున్నాడా? చెప్పు చెప్పు చెప్పు. ఆమేన్. దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఆయన పతనాన్ని కోరుకున్న వాళ్ళందరూ ఆయన పాదాల దగ్గరికి వచ్చారు. ఇది బ్యూటీ అండి. ఎలా పట్టుకోవాలా దేవుని పాదాలు? ఆయన పరిచర్య ద్వారా. దేవుని మందిరంలో బాత్రూంలు కడగాలి. కడగండి వచ్చి. మేము కడుగుతాం తెలుసా మీకు? అది కడుగుతేనే దేవుణ్ణి అడిగే హక్కు ఉంటుంది. ఏమంటావు డాడీ? దమ్ము కావాలిగా దేవుణ్ణి అడగడానికి. ఆమేన్. దేవుణ్ణి అడగాలంటే దమ్ము కావాలంటే ఆ దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? మందిరానికి వచ్చి వెళ్ళిపోతే ఉండదు. బాత్రూమ్ కడగాల. అయ్యా నీ బాత్రూమ్ నేను కడిగిన కదా ప్రభువా, నాకు ఇస్తావా లేదా? వాడు కెమెరా తీసేటోడు ఉన్నాడు, వాడు పెద్ద కొడుకు. మరి ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే నిన్న ఏం అడిగినవరా నువ్వు? కొంచెం గట్టిగా. షటిల్ బ్యాట్ అడిగిండు. రోజు ఫ్యాడ్ కొడుతున్నా నేను మందిరంలో, అంత పరిచర్య చేస్తాను, నాకు ఫ్యాడ్ ఇప్పిస్తావా లేదా అంటే, సారీ షటిల్ బ్యాట్ ఇప్పిస్తావా లేదా అంటే, నిన్న ఖమ్మం వచ్చినాం, ఒక బిలీవర్కి బాగాలేదంటే వచ్చినాం. కొనియకుండా ఉంటానా నేను? వాడు ఇంత పరిచర్య చేస్తున్నాడండి. ప్రతి ఆదివారం కాదు, ప్రతిరోజు నేను మైకు పట్టుకుంటే వాడు ఫ్యాడ్ దగ్గర కూర్చుంటాడు. ఫ్యాడ్ ఎందుకు తీసుకురాలేదురా నువ్వు అని తిడుతున్నామండి నేను. పాపం వాడికి నైట్లో నిద్ర ఉండట్లేదు. నైట్ అంతా మాకు నిద్ర లేదు. కరెంటు వైర్ తెగిపోయింది మొత్తం, సింగరేణి లైన్. ఉదయం ఆరాధన అయిపోయింది, మధ్యాహ్నం అట్లా ఒరిగాడు, వీళ్ళు వచ్చేసారు. మీరు కూడా మర్చిపోయారు ఫ్యాడ్. చూడు ఖాళీగా ఉంటున్నాడా? ఆమేన్. అంతకంటే తండ్రిగా నాకేం కావాలండి? హల్లెలూయా అని చూస్తూ ఉంటా, అటు ఇటు చూస్తూ ఉంటా. ప్రభువా ఇంత మంచి కొడుకుని ఇచ్చినందుకు వందనాలు. ఆమేనండి. పిల్లలు అల్లరి చేస్తారండి, చిన్న చిన్న అల్లరిలో, కానీ వాళ్ళు దేవుని సేవలో వాడబడుతున్నారా లేదా అనేదే లెక్క. ఆమేనండి. మనం మండకుండా మన పిల్లలు మండరండి. మండుతారా చెప్పండి? మనం మండాలి. మనం మండితేనే మన పిల్లలు మండుతారు. హల్లెలూయా.
కృప కలుగును గాక. పరిచర్య పట్ల దాహం మనకు ఉండాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉండాలి. అమ్మేనండి. తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, నా కొడుకుని సౌండ్ దగ్గర అప్పగిస్తున్నాను. మరొక తల్లిదండ్రులు తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, చర్చిలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మొత్తం మా కొడుకు చూసుకుంటాడు యేసయ్య. దేవునికి చెప్పు. ప్రభువా, చర్చిలో ఫ్యాడ్ అంతా నా కొడుకు చూసుకుంటాడు యేసయ్య. ప్రభువా, చర్చిలో పాటలు మొత్తం నా కూతురు చూసుకుంటుంది. ప్రభువా, చర్చిలో కీబోర్డ్ నా కొడుకు చూసుకుంటాడయ్యా. దమ్ముందా మీకు? ఎంటెక్లు పీజీలు చదివిస్తున్నారా? ఉద్యోగాలు కావాలా అన్న? అవన్నీ నేర్చుకోవాలంటే చదువు కావాలి కదమ్మా. ఏమండి, ఏసన్న గారు 7th క్లాస్ 3 సార్లు ఫెయిల్ అండి. కానీ ఏ గ్రామంలో అయితే రేమల్లెలో, ఏ గ్రామంలో అయితే బుక్కడు బువ్వ కోసం తిరిగాడో, అదే గ్రామంలో 23 లక్షల మంది ప్రజలకు భోజనాన్ని పెట్టాడండి. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. అది అభిషేకం. ఆయన పరిచర్యలో ఉన్న పవర్ అది. ఆమేనండి. వాళ్ళ పిల్లల్ని పంపిస్తే నేను పంపిస్తా, అవార్డు వస్తే నేను నో. అన్ని కట్టెలు మండవు. మండే కట్ట మండుతనే ఉండాలి. మండాలి, ఒక ఆకులా ప్రిస్కిలా అవ్వాలి. మీరు ఈరోజు మండుతున్నారో లేదో నాకు అది తెలియదు, కానీ ఈ వర్తమానం నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. Holy Spirit of God, ఒక బలమైన తుప్పటి ఈ మందిరం పైన కుమ్మరిస్తున్నాడు. Holy Spirit. ఏమండి అమ్మా, ఇది కదా జీవితం అంటే. ఆమేనండి. ఇది కదా రోషము కలిగిన జీవితం అంటే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా చిన్న కొడుకు ఫ్యాడ్ కొడుతూనే ఉన్నాడు ఇప్పుడు. ఆమేనండి. అందుకనే ఇప్పుడు వీడు కీబోర్డ్ నేర్చుకుంటాడు. ఏరా అవును. ఆమేనండి. దేవుడు ఎందుకు ఇస్తాడండి పిల్లల్ని? మనకు సంపాదించి పెట్టడానిక. పిల్లలు లేనోళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? పిల్లలు లేనోళ్ళు రండి అని ముందుకు పిలిస్తే నేను ఎక్కడ సభ పెట్టినా 500 మంది ఒక్క మీటింగ్లో. రేపు హరిహర కళాభవన్లో 12వ తారీఖు ఉంది నా మీటింగ్. ఏప్రిల్ 12వ తారీఖు. లైవ్ చూస్తున్న హైదరాబాద్ ప్రజలారా, 12వ తారీఖు హరిహర కళాభవన్లో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని రగిలించబోతున్నాడు. దర్శి ప్రజలారా, ప్రకాశం జిల్లా 3 రోజుల సభలు జరగబోతున్నాయి అక్కడ. అమలాపురం ప్రజలారా, అక్కడ 3 రోజులు సభలు జరగబోతున్నాయి. ఆమేనండి. నేను ఎందుకు చెప్తున్న విషయం అంటే, ఎక్కడ సభలు పెట్టినా 500 మంది 600 మంది పిల్లలు లేని వాళ్ళు అట్లొచ్చి నిలబడుతున్నారు. ఎంత చక్కని పిల్లలు ఇస్తే పరిచర్యకి ఇవ్వకుండా ఏం చేస్తున్నారా? నీ పిల్లలు ఏం చేస్తున్నారు ఆలోచించు. ఏమండి, ప్రవీణయ్య గారు, బెల్లంపల్లి ప్రవీణయ్య గారి దగ్గర డబ్బులు లేవా అండి? ఎందుకండి వాళ్ళ కొడుకుతో ఫ్యాడ్ కొట్టిస్తాడు? అంటే తెలివి లేని సేవకుడు అని చెప్దామా? చెప్పండి. ఎందుకండి హోసనా మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారు ఎందుకు కీబోర్డ్ దగ్గరే ఉండేవాడు? ఎందుకు ప్రెడ్ అన్న డోలక్ దగ్గరే ఉండేవాడు?
హోసన్న మినిస్ట్రీస్ రమేష్ అన్న జాన్వేస్లే గారు బర్త్డేకి నేను వెళ్ళినప్పుడు రమేష్ అన్న నాతో చెప్పుకొచ్చాడు. అక్కడ చెప్పిన విషయం ఏంటంటే ఒకటే జత మీద ఉండేవాళ్ళంట. హోసన్న, రమేష్ అన్న, జాన్వేస్లు అన్న, అబ్రహాం అన్న, ఫ్రెడ్ అన్న, ఏసన్న గారు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ స్టేజీలు వేసి సౌండ్ పెట్టి చేసేసరికి టైం అయిపోయేదంట. స్నానం చేసే టైం కూడా ఉండకపోయేదంట. 3 రోజులు సభలు అయితే అక్కడే ఆ బల్లాల కిందనే పడుకునే వాళ్ళంట. వాళ్ళు అట్లా కష్టపడ్డారు కాబట్టి ఏ హోటళ్ళు లేవో, ఏ హోటళ్ళు లేవో, అదే అదే గడ్డిలో, అదే గ్రౌండ్లో, అదే దోమలలో ఆకలికి అలమటించి పడుకున్నారు. ఈరోజు లక్షల మంది ప్రజల ముందు వాక్య ఉపదేశం చేస్తున్నారండి. కొట్టు కొట్టు, హల్లెలూయా అండి. దేవుని పరిచర్యలో ఉన్న పవర్ అమ్మా అది. ఇంకెంతకాలం దేవుని పరిచర్య కొరకు మీ బిడ్డలను సమర్పించండి. దేవుని బిడ్డల కొరకు సమర్పించండి. ఇకనైనా ఏలియా బ్రదర్ మీ కొడుకుని కీబోర్డో, ఫ్యాడో, సౌండో ఏదో ఒకటి, మీ కూతురు ఉన్నన్ని రోజులు చక్కగా పాటలు నేర్పియడం. ఆమెన్. మీ కొడుకును కీబోర్డో, ఫ్యాడో, సౌండో ఏదో ఒకటి ఆమెనండి. చక్కగా వీడు ఫ్యాడ్ నేర్చుకున్నాడు, చక్కగా ఆరాధన నడిపిస్తున్నాడు. వీడికి తోడుగా ఇంకా కీబోర్డ్ కొనుక్కోవాలా? ఏంటిదండి? వీడి దగ్గర కొంచెం ఓవర్ యాక్షన్ ఉంటుంది. హల్లెలూయా. ఎస్ అండి, దేవుని పరిచర్యలో వాడబడాలి, దేవుని సన్నిధిలో వాడబడాలి. ఆమేన్. ఈరోజు చక్కని ఆరాధన నడవాలి అంటే పరిచారకులు చాలా అవసరం. ఆ పరిచారకులు మన పిల్లల నుంచే లెగాలి, మన నుంచే లెగాలి. మన నుంచే ఒక రివైవల్ స్టార్ట్ కావాలి, మన నుంచే ఒక గొప్ప ఉజ్జీవం ప్రారంభించబడాలి. నేను ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడ గెస్ట్ స్పీకర్కి వెళ్ళినా ఏం చేస్తారా? పరిచారకులతో మాట్లాడతా. అమ్మ, మీ సేవకులకు అండగా నిలబడండి అని. ఆరాధన ఎంత అయిపోయిన తర్వాత ప్రజలందరికీ ప్రేయర్ చేసిన తర్వాత అయ్యా నేనే చెప్తా, మీ చర్చి వాళ్ళందరినీ చర్చిలో కూర్చోబెట్టమని, చర్చిలో యవనస్తులందరినీ కూర్చోబెట్టమని చెప్తా. వాళ్ళని కూర్చోబెట్టి నేను పొద్దున్న నుంచి ఫాస్టింగ్ ఉంటా కదా మీటింగ్ కోసం. నా పక్కన ఉన్న వాళ్ళకి ఆకలి అవుతూ ఉంటుంది. అయినా దేవునికి స్తోత్రం. 2, 3, 4 గంటల వరకు కూడా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని తైలంతో అభిషేకించయ్యా, మీ సేవకుడు ఇంత కష్టపడి పరిచర్య చేస్తున్నాడు, ఆ సేవకుని కొరకు మీరు నిలబడాలా. ఎక్కడ మీటింగ్ గెస్ట్ స్పీకర్కి వెళ్ళినా నా పిల్లలకు తెలుసు, వాళ్ళతో నేను మాట్లాడతా. ఎందుకంటే ఆ భారం నాకు తెలుసు కాబట్టి, ఆ బాధ్యత నాకు తెలుసు కాబట్టి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు ఇంత చక్కని బిడ్డలనిస్తే ఆ చక్కని బిడ్డలు దేవుని పరిచర్య చేయకుండా, మందిరంలో వాడబడకుండా ఎక్కడ వాడబడుతున్నారమ్మా, ఎక్కడ ఉంటున్నారమ్మా? ఒక్కసారి ఆలోచించండి. చివరి మాట 2 నిమిషాలలో ముగించేస్తున్నాను. బిల్లీ గ్రహం గారు పరిచర్య చేస్తున్నటువంటి టైంలో ప్రపంచానికి ఒకటేసారి సువార్తను ప్రకటింపజేయాలి. ఒకటే రోజు ప్రపంచమంతా ఒకటే టైంలో పరిచర్య చేయాలి, సువార్త ప్రకటించాలని ఒక తీర్మానంతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రేడియో స్టేషన్ ద్వారా, రేడియో ద్వారా పరిచర్య అంటే వాక్యాన్ని అందించాలని 276 స్టేషన్లలో మాట్లాడి అనేకమైనటువంటి దేశాలలో అదే టైంలో 10 నిమిషాల స్లాట్ అన్నమాట. కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డారు. ఆమేన్. కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డారు.
ప్రయాసపడ్డరు. ఒకనొక దినం సక్సెస్ అయింది. వాళ్ళ టీం 11 మంది. చాలా జాగ్రత్తగా వినండి. ఆ 11 మందిలో ఉపవాసం ఉండేవారు, కన్నీటి ప్రార్థన చేసేవారు, సేవకులకు అండగా నిలబడేవారు, వారి వారి పనులు చేసుకుంటూ. సక్సెస్ అయింది, డబ్బులు కట్టేశారు. ఒక టైం వచ్చేసింది, సేవకులు స్టూడియోలోకి వెళ్ళిపోయారు, పరిచారకులు మోకరించారు. అయ్యా, మా సేవకులు వర్తమానం చెబుతున్నప్పుడు నీ అభిషేకాన్ని రిలీజ్ చేయండి అయ్యా. అయ్యా, అనేకమైన దేశాలు రక్షణలోకి రావాలయ్యా. ఈ స్వరం అనేక మంది వినడం ద్వారా అనేక మంది తండ్రి బాప్తిసాలు పొందుకొనుదురు గాక అని నిలువు మోకాలేసి ప్రార్థన చేస్తున్నారు. చక్కగా వర్తమానం, అభిషేకముతో వర్తమానం అందించాడు. వర్తమానం అయిపోయింది, బయటకు వచ్చారు. లెక్క పెడితే 10 మంది అవుతున్నారు. ఏంటి మరొక వ్యక్తి ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆయన ఏడాయన అని వెతుకుతుంటే ఎలక్ట్రికల్ రూమ్లో ఉన్నాడు. ఎలక్ట్రికల్ రూమ్లో పడిపోయి ఉన్నాడు. ఏంటి, నా సూసైడ్ చేసుకున్నాడా ఏంటి అని చెప్పి చూస్తే లేదు, సూసైడ్ చేసుకోలేదు. పరిగెత్తుకుంటూ వెళ్తే ఈ చెయ్యి మొత్తం కాలిపోయింది. ఆమేన్. ఈ చెయ్యి కాలిపోయింది. అసలు ఏం జరిగింది ఈయనకి అంటే, రేడియో స్టేషన్లో ఉన్న ఒక తమ్ముడు వచ్చి చెప్తున్నాడు, సార్ మీరు వర్తమానం చెబుతున్నప్పుడు, మీరు వాక్యం చెబుతున్నప్పుడు ఆ వైర్ కాలడం మీ ఇంజనీర్ చూసి ఆ వైర్ని ఇలా పట్టుకున్నాడు, ఈ వైర్ని ఇలా పట్టుకున్నాడు. రెండు వైర్లు ఇలా పట్టుకొని తన శరీరములో నుంచి కరెంటు పాస్ అయ్యేలాగా చేశాడు. ఆమేన్. ఒకవేళ గనక వైర్ పట్టుకొని గనక ఉండకపోయి ఉంటే, సార్ ఆ వైర్లు జాయింట్ చేయడానికి 10 నిమిషాలు పట్టేది, మీరు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంత వేస్ట్ అయ్యేది. ఆ పరిచారకుడికి తెలుసు, ఆ ఇంజనీర్కి తెలుసు సేవకుడి ప్రయాస. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ సువార్త ప్రకటించాలని సేవకుడు కష్టపడ్డాడో తెలుసు. తన శరీరంలో నుంచి కరెంటు పాస్ అయ్యే విధముగా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా సువార్త ప్రకటించాడండి. హల్లెలూయా. రోషము కలిగిన దైవ సేవకుడు అండి. బిల్లీ గ్రహం గారు కుప్ప కూలిపోయి, ఎంత గొప్ప సమర్పణ చేశావయ్యా. బిల్లీ గ్రహం పరిచర్య మొత్తములో గొప్ప రివైవల్ ని తీసుకొచ్చిన డే అది. అమ్మా, వినడానికే మనకు అలా ఉంటే చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందమ్మా? ఇది కదా జీవితం అంటే, ఇది కదా పరిచర్య అంటే. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఉన్నారా అటువంటి వారు ఈ మందిరంలో? ఉన్నారా? 4 రోజులు వచ్చి మళ్ళీ బాయ్ బాయ్ అని చెప్పుకుంటారు. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా. చాలా మంది నా దగ్గరికి వస్తారు, అన్నా నేను పరిచర్య చేయాలనుకుంటున్నానన్నా, పరిచర్య చేయాలనుకుంటున్నానన్నా. రా, వెల్కమ్ అన్న. శాలరీ ఏమైనా ఇస్తారా? శాలరీయా? శాలరీ ఇచ్చే పరిచర్య కాదు నాయన ఇదే. యేసయ్యపై ఆధారపడే పరిచర్య. ఆమేనండి. హల్లెలూయా. శాలరీ ఇస్తే జీతగాడైతాం, పరిచారకుడు ఎందుకు అవుతాం? ఎక్కడి నుంచి వర్తమానం వింటున్నావు తమ్ముడు? నీ సేవకుడు ఎంతో కన్నీరు గారుస్తున్నాడు. సేవకునికి కన్నీళ్ళు వస్తే కన్నీరు తుడిచే బిడ్డగా నువ్వు మారాలా. ఆమేన్. సేవకునికి గాయమైతే గాయాన్ని మాన్పే ఆయింట్మెంట్ లాగా మారాలి. కానీ పచ్చి పుండు మీద కారం చల్లినట్టు అవ్వకూడదు. హల్లెలూయా. నేను నిలబడతానయ్యా.
నీ పరిచర్య చేస్తానయ్యా, నేను చేయడం కాదయ్యా. ఆదివారం అంటే ఏంటే 1 గంట మందిరానికి వచ్చి వెళ్ళిపోవడమా? ఉదయం 8 గంటలకు, ఉదయం 6 గంటలకు మందిరానికి వస్తే నైట్ 10 గంటలకు పోవాలా? ఎవరు? నీ భర్త ఒక్కడే కాదు, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు. అది పరిచర్య. అయ్యా రోజుకు 1 గంట మందిరానికి రావడానికే ఇబ్బందే, అంతసేపు అంటే ఎట్లా కుదురుతుందా? అట్లా చేయి, ఇలా చేయి, హక్కుదారుడి అవుతావు నువ్వు. హక్కు 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 నీకు హక్కు ఉంటది, నీకు హక్కు ఉంటది, నీ దేవుని దగ్గర హక్కు ఉంటది. హక్కు, ఆ హక్కు ఊరికేనే రాదమ్మా. మీకు ఒక విషయం తెలుసా? నేను ప్రార్థన చేస్తాను డాడీ, యేసు నామంలో నాకు ₹1,00,00,000 సౌండ్ కావాలా? ఆమేనండి. యేసు నామంలో నాకు 70 లక్షల రూపాయలు LED కావాలా? యేసు నామంలో స్టేజీ, LED లైట్స్ అవన్నీ కూడా ఒక 5 కోట్ల రూపాయల మెటీరియల్ కావాలయ్యా. ఆమేనండి. నా ప్రభువు ఇచ్చి తీరుతాడు. ఆమేనండి. అరే నాకు కాకపోతే ఎవరికి ఇస్తాడు యేసయ్యా? ఆమేన్. ఒక రోజు ఉంది, నేను అడిగా యేసయ్యని ప్రేయర్ టవర్లో ఉన్నప్పుడు, నువ్వు సతీషయ్య గారిని లేపినావు, వాళ్ళందరికి ఇచ్చినావు, ప్రవీణయ్య గారికి ఇచ్చినావు, స్టీఫెన్ పాల్గయ్య గారికి ఇచ్చినావు. వాళ్ళు నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే కదా యేసయ్య. ఆశగా ఉన్నాను ప్రభువా నీ పరిచర్య చేయడానికి, నన్ను లేవనెత్తు ప్రభువా, నాకు ఇవ్వు ప్రభువా, నాకు ఇవ్వు. నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో. ఏముండాలి యేసే దగ్గర? నా మాటలు అర్థమైతేనేరా నీకు? ఏం కావాలరా? ఏం కావాలా? మొన్న 35,000 పెట్టి వాడు పోడియం కొనిచ్చిండాడు. ఆమేనండి. దేవుడు వాడిని దీవిస్తూనే ఉన్నాడు. దేవుడు దీవిస్తున్నాడని నేను ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడ వస్తాడు, పరిచర్య చేస్తాడు, నాకు మంచినీళ్ళు బాటిల్ ఇస్తాడు, నాకు బట్టలు ఇస్తూ ఉంటాడు, నా టవల్ ఇస్తూ ఉంటాడు. అక్కడే ఆశీర్వాదం. కట్టుకట్టుగా చూడాలి. హల్లెలూయా. ఈ సీక్రెట్ తెలుసుకోవాలండి. మనం ఏం చేయాలి? తెలుసుకున్నా దాన్ని పాటించకపోతే ఇక అంతే. పాటించాలా? ఏం చేయాలా చెప్పండి చెల్లెమ్మ? ఏం చేయాలా? పాటించాలా? పాటిస్తారా? మీరు పాటించినా పాటించకపోయినా మమ్మల్ని దీవించడం ఆపుతాడా? చెప్పాలా? మీరు దీవించబడాలి అంటే లేవనెత్తండి. అయ్యా నా బిడ్డలు నీ కొరకు బ్రతుకుతారయ్యా, నా బిడ్డలు నీ కొరకు బ్రతుకుతారయ్యా, నీ కొరకు వాడబడతారయ్యా. అయ్యా మేము నీ కొరకు నిలబడతాం ప్రభువా. ఒక అకుల ప్రిస్కిలా వలె నిలబడతాం ప్రభువా, నిలబడతాం ప్రభు, నిలబడతాం. ఈ లైవ్ లో ఉన్న వాళ్ళు మీ సేవకుల కొరకు నిలబడతామని చెప్పండి. మీ సేవకుల కొరకు నిలబడతాం, మీ పరిచర్యల కొరకు నిలబడతామని తీర్మానం తీసుకోండి.